చంద్రబాబు నాయుడు లాంటి మీడియా పెట్టుకొని ఏమో జరిగిపోతా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు మీడియా పేరు ఒకటి చెప్పగలరు, చంద్రబాబు నాయుడు పేరు మీద ఉండేటువంటి మీడియా సార్ చెప్పగలరు? ఒకటి చెప్తానండి, చెప్పండి. చంద్రబాబు పట్టుకోవాలంటే మహామహులకి సాధ్యం కాల. మీరు నన్ను అడిగితే నేనెట్లా పట్టుకునే చెప్పేది? మాకైతే అంత ఐడియా లేదు ఈ విషయంలో. మీరు అంటే సాక్షి కొన్ని ఒక తరపున ఉంది, ఒక రాజకీయ పార్టీ తరపున ఉంది అనే సంగతి తెలుసు, కానీ ఒక టీడీపీకో లేకుంటే ఒక కమ్యూనిస్టుకో లేకుంటే కాంగ్రెస్కో ఇలా ఇంకొకరికి కూడా ఇంకొకటి ఉంది మీడియా అనే సంగతి నాకు తెలియదు. మీరు చెప్పండి. మీ వయసు రీత్యా, మీ అనుభవ రీత్యా మేము చంద్రబాబుని, నా వయసు 60 సంవత్సరాలు, మేము చంద్రబాబుని కాలేజీ రోజుల నుంచి చూస్తున్నాం. మా పక్క జిల్లా, మా పక్కూరు. చంద్రబాబు నాయుడు అనుభవాలు కావాల్సింది, అనుభవాలే కదా, అడిగిన దానికి సమాధానం మాత్రమే. దానికి అనుభవం చెప్పేమాట అంటున్నా. నువ్వు అడిగిన దానికి అనుభవంతో కదా మేము చూసినట్టు చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు 2 ఎకరాల ఆసామి, ఈరోజు కొన్ని లక్షల కోట్ల ఆస్తిపరుడు, వ్యాపారాలు వ్యవహారాలు ఏం చేస్తాడనేది ప్రపంచానికి మా దగ్గర కూడా ఉంది సార్. ఫినిష్ ఆడపడితే ఎట్లా? రాజకీయ నాయకులు ఫస్ట్లోనే మీరే అన్నారు దాచుకోవడం దోసుకోవడం అని. అలా దోసుకోవడంలో ఇరు రాష్ట్రాల్లో ఎవరెవరు ఆస్తులు ఎంత ఉన్నాయి, ఈరోజు పేద ప్రజల ఆస్తులు ఎట్టున్నాయి, పేదలు ఎట్టున్నారు, భారతదేశం ఎలా ఉందనేది అది కూడా మీరే చెప్పండి. నేను అది కూడా చెప్తాను చూడండి. ఈ రాష్ట్రంలో ఫస్ట్ నుంచి కూడా మేము చూసినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు 2 ఎకరాల ఆసామి, చదువుకున్న రోజుల నుంచి కూడా మాకు బాగా తెలుసు. మేము చిన్నప్పటి నుంచి ఆయన అబ్జర్వ్ చేస్తున్నాం. మేము చిన్నప్పుడు అబ్జర్వ్ చేసిన పొద్దుటికి రాజారెడ్డి అనే అతను ఎలా ఉన్నాడు, ఎలా పోయినాడు అనేది దానికంటే రాజశేఖర రెడ్డి అప్పటికే డాక్టరు, అప్పటికే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, వాళ్ళకి అప్పటికే మిషనరీ ద్వారా డబ్బులు వస్తున్నాయి, అప్పటికే వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు. అంత దూరం పోనవసరంలే. మన కళ్ళ ముందర ఏం జరిగింది మాత్రం చూద్దాం. నేను అనేది మన వెనకాల ఏం జరిగింది అనకంటే మన కళ్ళ ముందు జరిగింది ఏమంటే అది రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ తెలుగు వారు సార్, హిందూ వారా? ఇక్కడ కులాలు అది కూడా చెప్పగలరు సార్. చెప్తారు, మీరు ఆవేశపడద్దండి, మీరు ఆవేశపడద్దండి. ఏ ముఖ్యమంత్రికి కానీ కులాలు అవసరం లేదు. కానీ ముఖ్యమంత్రి అంటే ఎవరు? అందరి మనిషి. వినండి, ప్రభుత్వంలో అధినేత, ఆయన అందరికీ పనిచేసేవాడు. ఆయనకు కులం అంటగడము, ఆయన పైన మనం మాట్లాడడము, చదువుకున్న వాళ్ళు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే కులం గురించి కాదు సార్, అంటున్నారే అది నీకు రాజారెడ్డికి వచ్చేటివి అతను క్రిస్టియానిటీల ముందు వచ్చేటివి క్రిస్టియానిటీలు చేయడం అదంతా బహిరంగ రహస్యమే, సీక్రెట్ ఏం లేదు. సోనియా గాంధీకి వచ్చేటివి వీళ్ళందరికీ వస్తాయి మిషనరీ నుంచి. జగన్మోహన్ రెడ్డి కాదు ఆయన, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డికి మిషనరీకి సంబంధం లేదు. అది వాళ్ళ తాతగారికి వచ్చేటివి, అది మన జగన్మోహన్ రెడ్డికి సంబంధం. జగన్మోహన్ రెడ్డికి మిషనరీస్తో కానీ క్రిస్టియానిటీతో సంబంధం లేదంటారా? మళ్ళీ చెప్తున్నా, మీరు క్రిస్టియానిటీ అనే పదం తీసేయండి. ఎందుకంటే అతనికి మతాలు కులాలు అంటగట్టద్దండి. మీరు అలాంటి క్వశ్చన్లు వేయకూడదు. అలాంటి క్వశ్చన్ ముఖ్యమంత్రిగా చూడండి, ముఖ్యమంత్రి మీద మనము కులాలు మతాలు ఆయనకు వర్తించవాలంటే అవసరం లేదండి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద కులం, ఆయన పేదల కులం, పేదల పక్షపాతి, పేద కులం. ఆయనకు కులాలు అవసరం లేదు, మతాలు అవసరం లేదు. ఆయన నైజం అది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఒక గుడికి వచ్చినాడు అనుకోండి, ఆయన మన హిందూ సాంప్రదాయం ప్రకారమే నడుచుకుంటాడు. పాపం ఎక్కడ కానీ అతిగా ప్రవర్తన చేసే మనిషి కాదు. నిన్న అయోధ్య అంతా అంగరంగ వైభవంగా భారతదేశం యావత్తు అక్కడికి వెళ్తే మనం క్వశ్చన్ చెప్పి అడిగారు, చెప్పే లోపల మీరు ప్రతి చోట ఆయన ఎక్కడ ఏ విధంగా ఉండాలో ఉంటారన్నారు కదా. హిందువులు అందరూ కూడా ఈరోజు శ్రీరామచంద్ర భూమి, శ్రీరాముడి యొక్క భూమి ఆ విధంగా జరుగుతుందంటే అందరు ముఖ్యమంత్రులకి పిలుపు అందరూ వెళ్ళారు కదా. మన జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదంటారు? మీరు జర్నలిజంలో మీరు ఎట్లుండారో నాకు కొంచెం తెలుసుకోవాలా. ముఖ్యమంత్రులు ఎవరు పోలేదు, మీకు తెలిసిన లేదు. ముఖ్యమంత్రులు ఎవరు పోలేదు, ఎందుకంటే ఆహ్వానం వచ్చింది, ప్రతి ఒక్కరు పోయారు, ప్రతి ఒక్కరికి ఆహ్వానం వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి వస్తుంది, అందరికి వస్తుంది. అక్కడ నీకు అది ఒక హిందూ సాంప్రదాయమైనటువంటి ఒక సంఘటన. ఆ సంఘటనకి ముఖ్యమంత్రులు ప్రోటోకాల్ ప్రకారం అందరూ పోవాల్సి వస్తుంది. దానికి అందరూ ముఖ్యమంత్రులకి బలవంతపు రమ్మనేటువంటి ఆహ్వానం ఎక్కడా ఉండదు. అందువల్ల ముఖ్యమంత్రులు ఎవరు అటెండ్ కాలేదు. మీరు గమనించండి, ముఖ్యమంత్రులు ఎవరు అటెండ్ కాలేదు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కదా, ఆయన యూపీ, ఆయన బీజేపీ పార్టీ, వాళ్ళ పార్టీ వాళ్ళు పోతారు. నేనండి మీరు ఇక్కడ మనము కొన్ని దానిని
వేరే విధంగా చూడాల్సిన అవసరం లేదు. అక్కడ వేరే ఉద్దేశం లేదు ఎవరికి. ఎందుకంటే ఈయన గుడికి పోతాడు, మసీదుకు పోతాడు, అన్నిటికీ పోతాడు. ప్రోటోకాల్ వల్ల పోలేదంటారు. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర మన ముఖ్యమంత్రి కాదని అంటున్నది. నవీన్ పట్నాయక్ పోలేదు, ఆ పక్కన యూపీ వాళ్ళు పోలేదు, మన వీళ్ళు పోలేదు, ఎవరు పోలేదు. యూపీ ముఖ్యమంత్రి కూడా మాత్రం పోయినారు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఆయన ముఖ్యమంత్రి, కాబోయే ప్రధానమంత్రి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి ఆ స్థాయిలో వాళ్ళు పోయినారు తప్ప మిగతా ఏమీ వ్యతిరేకం కాదు ఆయన.